UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో అప్పుడు అంటే నువ్వు ఈ ఈవెంట్స్ వల్లే మనీ సంపాదించాలి అని ఫిక్స్ అయ్యావా, లేకపోతే నువ్వు ఇంతకు ముందు అన్న ఏ పనైనా చేస్తా అనేటప్పుడు చాలా పనులు ఉన్నాయి కదా, సో ఈ పని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? అంటే డాన్స్ మీద కొంచెం ఇష్టం ఉంది నాకు చిన్నప్పటి నుంచి. సో దానివల్ల ఇట్లా వెళ్ళిపోయాను. అంతకుముందు నేను మా మమ్మీని అడిగాను, నేను బట్టల షాప్లో పనికి వెళ్తాను లేదా ఇంకెక్కడైనా పనికి వెళ్తాను అంటే మా మమ్మీ పంపినని చెప్పేసింది. బట్టల షాప్కి అక్కడ పనికి వెళ్తానని పంపలేదు, బట్ ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తానంటే ఎలా పంపారు మరి? ఎలా పంపిందంటే నాకు డాన్స్ అంటే ఇష్టం అని మా మమ్మీకి తెలుసు. ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు, అంతే కదా. ఇప్పుడు బట్టల షాప్లో చదువుకునే అమ్మాయి బట్టల షాప్లో పని చేస్తుంటే స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, మనకు బాధ అనిపిస్తుంది, అది కష్టం. డ్యాన్స్ ఫీల్డ్ అయితే మనకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి మనీ వస్తుంది, సో అది నీకు ఇష్టం కాబట్టి నువ్వు చెయ్యి అట్లా నింది. సో అప్పుడు నేను ఎదిరిచ్చా మా అమ్మని, నేను వెళ్తానమ్మా, ఏమన్నా చేసుకో, నేను వెళ్ళాలి, మనీ తేవాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, నేను వెళ్తాను. అంటే నువ్వు వెళ్ళడానికి పర్టికులర్గా అక్కడ ఏదైనా అప్పుడే అంత సడన్ గా డబ్బులు సంపాదించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే మేము డౌన్ అయిపోయాం పూర్తిగా, ఫుడ్ కూడా. ఓకే, సో రిలేటివ్స్ ఎవరో హెల్ప్ చేయలేదా? అందరూ చెప్పేవాళ్ళే, మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళే, పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఈవెంట్స్కి వెళ్తున్నానంటే వెళ్తుంది అని అంటారే కానీ చదువుకుంటుంది అలా చదువుకోలేదు అంటారు, పోనీ మేము చదివిస్తామని అనరు, అలా అనేవాళ్ళే కానీ పెట్టేవాళ్ళు కాదు కదా. సో వాళ్ళందరినీ ఇప్పుడు మీరు ఇప్పుడు చదివిస్తాము అనే వాళ్ళు ఉంటే చదువుకుంటారా? డెఫినెట్ గా. మరి ఇది ఇప్పుడు ఈ ఫీల్డ్ కి మరి వెళ్ళరుగా? అస్సలు నువ్వు చదివించి మా ఇంట్లో ఓకే అంటే తినడానికి అన్ని కరెక్ట్ గా ఉంటే ఈ ఫీల్డే ఆపేస్తా. ఓకే, సో మీరు స్టడీస్ కి అటు ఉండాలి అండ్ మీ ఫుడ్ కి సరిపోయినట్లు ఉంటే ఇంక ఇది ఆపేస్తాను అంటారు, కరెక్టే కదా? ఒప్పుకుంటా, రికార్డ్ అవుతుంది. ఎందుకంటే నాకు కొంతమంది తెలుసు, సో నేను రిఫర్ చేస్తా, వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేస్తే స్టడీస్ పరంగా వాళ్ళు చాలా మందికి చేశారు, సో స్టడీస్ పరంగా చేస్తానంటే ఖచ్చితంగా చదువుకుంటా, డెఫినెట్గా చదువుకుంటాను, ఈ ఫీల్డే వదిలేస్తాను. ఓకే, అంటే అంత రిచ్గా బతకాల్సిన అంత లేదు, మా కరెక్ట్ టైంకి ఫుడ్, కరెక్ట్ టైంకి చదువు, అంటే మాకంటూ వెళ్ళేదానికి రెస్పెక్ట్, మనీ అంత ఏం అవసరం లేదు. అండ్ మీ ఫీల్డ్లో చూసుకుంటే కండక్టర్ ఝాన్సీ అవ్వచ్చు, కవిత అవ్వచ్చు, సో ఇలాంటి వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో సో పాపులర్ అయ్యారు, జనాల్లోకి తెలిసింది. సో మీ డ్యాన్స్ అనేది ఓకే ఇలా ఉంటుందా, ఇలా ఉన్నారా అని కొంతమంది తెలిసింది. సో వాళ్ళు పాపులర్ అయిన తర్వాత మీరు జనాల్లోకి వస్తున్నారా? సమ్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళు పాపులర్ అయ్యారు కదా, మనం వెళ్ళాలి అని వస్తున్నారు. ఫేమస్ అవ్వాలని థాట్ లేదు, బట్ ఫేమస్ అయితే కొంచెం మనీ అంటే ఇంకో 10 చోట్లకు పిలుస్తారు మనల్ని, డాన్స్కి కావచ్చు, సంథింగ్ ఇంకేదైనా యాక్టింగ్ ఫీల్డ్కి కావచ్చు, అలా పిలుస్తారన్న థాట్తో ఇలా వస్తున్నా, ఇలా రావడం జరుగుతుంది అంతే. ఫేమస్ అవ్వాలని అయితే నాకేం లేదు, అందరు అమ్మాయిలాగా చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలనే ఉంది, బట్ హ్యాపీనెస్ అయితే లేదు. వస్తుందిలే, మంచి రోజులు వచ్చాయి. సో లైఫ్లో అంటే ఇంకా నీ లైఫ్ మొత్తంలో ఇది నా గోలు, ఇది రీచ్ అవ్వాలి అని ఏమైనా పెట్టుకున్నావు? కార్డియాలజిస్ట్, డాక్టర్ అంతే, అదే ఫైనల్. అది ఓకే, ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయింది అసలు మైండ్లో, చిన్నప్పటి నుంచి. అంటే మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి ఫిక్స్ అది. ఎందుకు అప్పుడు ఫిక్స్ అయ్యా? డాడీ అంటే మా డాడీకి హార్ట్ అటాక్ కదా, సో దానివల్ల నేను అదే చదువుకొని అదే అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. ఓకే, కానీ చాలామందికి ఉంటుంది కానీ అవ్వాలి చేయాలని, కానీ దాన్ని రీచ్ అవ్వలేరు కదా. సో ఇప్పుడు నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు, ఖచ్చితంగా రీచ్ అవ్వాలని అయితే నేను అనుకుంటా మనస్ఫూర్తిగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ స్మైల్ అయితే నిజంగా బాగుంది, ఇప్పుడు ఆ స్మైల్ అయితే మెయింటైన్ చేయు. అండ్ నాతో నువ్వు మాట్లాడింది అండ్ నీ చుట్టుపక్కల చెప్పిన వాళ్ళందరిది నీ స్టోరీ చాలా లాంగ్ చెప్పారు. సో అంటే ఓకే, పెయిన్ స్టోరీ అనేది ప్రతి ఒక్కరికి కామను, ఇంత పెయిన్ స్టోరీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అవన్నీ మైండ్లో అయితే పెట్టుకోకు, నువ్వు హ్యాపీగా నువ్వు ఏది అనుకుంటున్నావో దానికి ట్రై చేస్తే పోయేది ఏం లేదు, ట్రై చేద్దాం, ఫీల్ అవ్వకు. ఇప్పుడు కూడా ఇది ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు చూస్తారని చిన్న నమ్మకం, అంటే వాళ్ళు మాతో మాట్లాడట్లేదు పూర్తిగా, నేనే గొడవ వేసుకున్నాను, గొడవ పడ్డాను వాళ్ళు. కొంచెం నోడుదోలు కదా, చాలా కాదు కానీ కోపం, అంటే కోపం ఎక్కువ, ఏదన్నా వచ్చిందంటే టక్కన అనేస్తా, ముందు వెనక ఆలోచించను,
సో ఆ కోపంలో మా బాబాయ్ మాకు మనీ పంపలేదు అని చెప్పేసి బాబాయ్ని తిట్టేసా, మా డాడీని మీరే చంపేశారు అని తిట్టేసి ఆ ఫ్లోలో బాబాయ్ మాట్లాడడం మానేశాడు. ఇప్పటికి 1 year పైన అవుతుంది. 1 year ఏంటి 2 years అవుతుంది. ఓకే. ఒకవేళ ఇది కనుక చూస్తే వాళ్ళు మాతో మాట్లాడాలి అంతే, ఇంకేమవుతుంది. మనీ ఇవ్వకపోయినా మాకేం బాధ లేదు. వాళ్ళు మమ్మల్ని ప్రేమగా ఫోన్ చేసి మాట్లాడి మా అన్న బిడ్డలు అని మమ్మల్ని చూసుకుంటే చాలా, అంతకుమించి ఇంకేమొద్దు. ఖచ్చితంగా చూసుకుంటారు, ఎందుకంటే ఎప్పటికీ రక్త సంబంధాన్ని ఎవరు వదిలేసుకోరు. కాకపోతే నువ్వు తిట్టావని కోపం కొంచెం ఉంటుంది, అయినా పర్లేదు, వాళ్ళంటే చాలా వస్తారు, ఇష్టం. దగ్గరుండి నీ పెళ్లి కూడా చేస్తారు. మా మమ్మీ అదే బాధపడుతుంది ఇప్పుడు కూడా, దాని గురించే బాధ, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదని బాధ. ఓకే. సో హ్యాపీగా నవ్వుతూ ఉండు, లైఫ్ అయితే చాలా బాగుంటుంది. సో నువ్వైతే ఆ స్టడీస్ వైపు కొంచెం ఫోకస్ పెట్టు, కెరీర్ వైపు అయితే ఫోకస్ పెట్టాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్, ఎప్పుడు స్మైల్, అది ఉండాలి మెయింటెనెన్స్. ఓకే, థ్యాంక్ యూ.